తాజా అంశాన్ని చూస్తున్నాం. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక కసరత్తు కొలిక్కి వచ్చింది. మాధవ్ వైపు అధిష్టానం మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రాష్ట్ర కమల దళాధిపతి అధ్యక్ష ఎన్నిక ప్రక్రియ ప్రారంభమైంది. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఎన్నిక నిర్వహణకు సంబంధించి ఇప్పటికే పరిశీలకులుగా ఉన్నటువంటి పీసీ మోహన్ కర్ణాటక ఎంపీతో పాటు రాష్ట్ర ఎన్నికల అధికారి పాకా సత్యనారాయణ కూడా పార్టీ కార్యాలయానికి చేరుకోవడం జరిగింది. అలాగే పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు ఎవరైతే రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ కోర్ కమిటీలో ఉన్నారో వాళ్ళందరూ కూడా పార్టీ కార్యాలయం చేరడం జరిగింది. అలాగే 281 మందితో ఓటర్ల జాబితాను రూపొందించడం జరిగింది. ఈ జాబితాలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆహ్వానాలు పంపడం జరిగింది. అయితే ఏకగ్రీవంగానే అభ్యర్థికి సంబంధించినటువంటి ఎంపిక కసరత్తును పూర్తి చేయాలని పార్టీ అధిష్టానం భావించింది. ఇందులో భాగంగానే ఉత్తరాంధ్ర జిల్లాల ఎమ్మెల్సీగా పనిచేసినటువంటి పీవీఎన్ మాధవ్ పేరును దాదాపుగా అధిష్టానం ఖరారు చేసింది. ఇందుకు సంబంధించి పార్టీ అధిష్టానం కూడా పూర్తిగా ఇతర నాయకులు ఎవరైతే ఎగ్జిక్యూటివ్ కమిటీలో ఉన్నారో వాళ్ళందరూ కూడా మాధవ్కు సంబంధించినటువంటి అభ్యర్థిత్వం వైపే పూర్తిగా మొగ్గు చూపడం జరిగింది. ఆర్ఎస్ఎస్తో పాటు ఏబీవీపీ, విశ్వ హిందూ పరిషత్, బీజేపీ, బీజేవైఎంలో కూడా సుదీర్ఘకాలం సేవలు అందించుతూ భారతీయ జనతా పార్టీతో చాలా సంవత్సరాలుగా అనుబంధం కలిగినటువంటి పీవీఎన్ మాధవ్ని ఎంపిక చేయడం ద్వారా సామాన్య కార్యకర్తలకు కూడా భారతీయ జనతా పార్టీ పూర్తిగా అవకాశాలు కల్పిస్తోంది అనే విషయాన్ని మరోసారి తెలియజేసే విధంగా కూడా అభ్యర్థిత్వం అధిష్టానం కూడా మాధవ్ వైపే మొగ్గు చూపడం జరిగింది. ప్రస్తుత అధ్యక్షురాలుగా ఉన్నటువంటి దగ్గుబాటి పురంధరేశ్వరి రాజమండ్రి ఎంపీగా ఉండడం, అలాగే విదేశీ పర్యటనలు పార్టీకి అధిష్టానం ఇతర రాష్ట్రాలకు కూడా పరిశీలకులుగా పంపుతున్న నేపథ్యంలో పురంధరేశ్వరికి పని ఒత్తిడి ఎక్కువగా ఉండడం, అలాగే పూర్తి సమయం అధిష్టానం జాతీయ స్థాయిలో వినియోగించుకోవాలని భావిస్తున్న నేపథ్యంలో ఆవిడని కొనసాగించేందుకు కాకుండా నూతన అధ్యక్ష ఎన్నిక వైపు మొగ్గు చూపడం జరిగింది. చాలామంది ఈ పదవి కోసం ఆశావాహులు ముందుకొచ్చినప్పటికీ మాధవ్ పేరును దాదాపుగా అధిష్టానం ఖరారు చేయడం జరిగింది. మధ్యాహ్నం 12:30 మాధవ్ తన నామినేషన్ని ఈరోజు ఇక్కడ వేయబోతున్నారు. ఈరోజు 2 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ జరుగుతుంది. ఆ తర్వాత 1 గంట సేపు నామినేషన్ల పరిశీలన, ఆ తర్వాత ఉపసంహరణ జరుగుతుంది. అధికారికంగా రేపు అధ్యక్ష సంబంధించినటువంటి పేరును పార్టీ ఎన్నికల అధికారి ప్రకటించబోతున్నారు. అయితే ప్రాథమికంగా అయితే ఇప్పుడు ఈ మిగతా ఎవరైతే ఆశావాహులు ఉన్నారో వారెవరూ కూడా నామినేషన్లు వేసే అవకాశం లేదని, కేవలం మాధవ్ మాత్రమే నామినేషన్ వేస్తారని చెప్పి పార్టీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మతో పాటు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు, ఇతర నాయకులు కూడా పార్టీ కార్యాలయానికి రావడం జరిగింది. వీరందరూ కూడా వాళ్ళ అభిప్రాయాలను కూడా పార్టీ ఎన్నికల పరిశీలకులు దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇప్పటికే అధిష్టానానికి అధ్యక్ష ఎన్నిక విషయంలో ఎవరికి పార్టీ అధిష్టానం మద్దతు పలికితే బాగుంటుందనే విషయంలో వాళ్ళ అభిప్రాయాలను పార్టీ అగ్రనాయకత్వానికి కూడా తెలియజేసిన నేపథ్యంలో పీవీఎన్ మాధవ్ ఎన్నిక లాంఛనంగా కాకపోతోంది. 12:30 మాధవ్ తన నామినేషన్ వేయబోతున్నారు. ఇప్పటికే పార్టీ కార్యాలయాన్ని చేరుకున్నారు. ఎన్నికకు సంబంధించిన నామినేషన్ ప్రక్రియకు సంబంధించిన లాంఛనాలన్నీ కూడా మాధవ్ పూర్తి చేయబోతున్నారు. పీవీఎన్ మాధవ్ తాలూకా కుటుంబం కూడా రాజకీయ నేపథ్యం ఉండడం, తండ్రి పివి చలపతిరావు 2 సార్లు ఎమ్మెల్సీగా ఎన్నికైన నేపథ్యంలోనూ, అలాగే కుటుంబం మొత్తం అంతా ఆర్ఎస్ఎస్, అలాగే భారతీయ జనతా పార్టీతో మొదటి నుంచి ఉన్న నేపథ్యంలోనే పీవీఎన్ మాధవ్కు ఈ అధ్యక్ష బాధ్యతలను అప్పచెప్పబోతున్నారు. గతంలో కూడా పీవీఎన్ మాధవ్ అధ్యక్ష పదవికి సంబంధించినటువంటి పేరు ప్రతిపాదనలోకి వచ్చినప్పటికీ 2 సార్లు చర్చలోకి వచ్చినప్పటికీ అవకాశం రాలేదు. ఈసారి అయితే ఖచ్చితంగా అధిష్టానం మాధవ్ వైపే మొగ్గు చూపుతోంది. మాధవ్ పార్టీ కార్యాలయానికి వచ్చిన సమయంలో కూడా మీడియా ఆ విషయాన్ని ప్రస్తావించినప్పటికీ కూడా అధిష్టానం దయతో తనకి అవకాశం వచ్చింది అనే విధమైనటువంటి ఒక ముక్తసరిగానే సమాధానం చెప్పడం జరిగింది. మధ్యాహ్నం 12:30 అయితే తన నామినేషన్ వేయాలని నిర్ణయించుకున్నట్లు కూడా మాధవ్ తెలియజేయడం జరిగింది. మరి కాసేపట్లోనే పార్టీ ఇప్పటికే ఎన్నికల ప్రక్రియ అయితే ప్రారంభమైంది. మాధవ్ మరి కాసేపట్లోనే తన నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయం దగ్గర నుంచి శ్రీనివాస్ మోహన్, ఈటీవీ న్యూస్. ఓవర్ టు స్టూడియో.